తెలుగుదేశం పార్టీ విజయానికి మీరు 23లో చేసిన యువగలం పాదయాత్ర ఒక మంచి స్ఫూర్తినిచ్చింది. అలాగనే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వైకాపా పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని పోలీస్ దమకాయింపులు ఇచ్చినా, భయభ్రాంతులు చేసినా, ఏ రకమైన ప్రలోభాలకు లొంగకుండా కుల మతాలకు అతీతంగా వీరోచితంగా పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేని గెలిపించిన మీ అందరికీ చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మనము చేసిన 9 నెలల క్యాంపెయినింగ్లో కొన్ని స్మృతులను మన లోకేష్ అన్న గారితో షేర్ చేసుకోదలుచుకున్నాను. మొట్టమొదటిసారి కాగితాల పెంటలో మొదలు పెట్టామన్నా చాలా మంది అన్నారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, 1 గంట తిరిగిపోతారు, వీళ్ళ చేత కాదని. అట్లాంటోళ్ళు ముక్కు మీద ఏలేసేటట్టు 10:30 వరకు కాగితాల పెంటలో క్యాంపెయినింగ్ చేసి వాళ్ళకే ఆశ్చర్యం, కడప నియోజకవర్గాన్ని ఆశ్చర్యం వచ్చినట్టు మన పిల్లలు మనతో పాటు నడిచినారు. వాళ్ళ స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని తెలియజేస్తున్నాను. మన యువ నాయకులు, యువత ఎక్కడే కానీ వెనుకడుగేయలేదు. అడుగడుగున అదే ఉత్సాహంతో, ఉద్వేగంతో ఒక పిక్నిక్ లాగా ఏ విధమైన అలుపు లేకుండా చక్కగా రోడ్ల మీద దొరికే రొట్టెలు తిన్నాము, ఇళ్ళల్లోకి పోతే జామకాయలు దొరికితే జామకాయలు కోసుకొని తిన్నాము. మనందరము ఒక పిక్నిక్ లాగా క్యాంపెయినింగ్ చేస్తాం. మీ అందరికీ గుర్తుందా?